విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అమ్మా అమ్మా లక్ష్మి ఈ జన్మలో నాకు నీ మొహం చూపించిన నెల్లి నొడివి మళ్ళా ఎందుకు వచ్చావు? నేనే అపకారం చేశాను? నేనే నేరం చేశానని నాకే శిక్షేశావు. జవాబు చెప్పు. నీ కూతురుగా పుట్టడమేనా నేను చేసిన నేరం? బడికి పోవలసిన వయసులో రోజు కూలికి పోయి కూలి డబ్బులు తెచ్చేయడమేనా నేను చేసిన నేరం? నేను తెచ్చిన కూలి డబ్బులతో నువ్వు తాగి తందనాలాడి నన్ను తిట్టినా తన్నినా కిక్కురు మనకుండా పడుండడమేనా నేను చేసిన నేరం? ఎన్ని చేసినా ఏడు జన్మనిచ్చిన అయ్యేలే, ఇయ్యాల కాకపోతే రేపన్నా మారుతాళ్లే, నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాళ్లే అని ఆశపడ్డవనే చేసిన నేరం. ఇంకెట్ట అనమంటావు? నువ్వు చేసిన దగులు బాజీ పనులకి దేవుడు అని అనమంటావా? చెప్పు. ఇప్పుడుకిప్పుడు ఆ దేవుడు నా నాలుకో చేసి నన్ను మూగోణ్ణి చేసినా బాగుండమ్మా. నీ నాలుకంటే నీకు సాన ఇట్టంగా
నా రెక్కల కట్టానంతా సారాయిగా మార్చుకొని ఆ నాలుక మీదగా పోసుకున్నావు. బడికి పోతానయ్యా అంటే నువ్వు కూలి పనికి పోవే అని ఆ నాలుగుతోనే కదా అన్నావు. నన్ను దరిద్రపు దానా ముదనష్టపు దానా అని ఆ నాలుగుతోనే కదా దిక్కుమాలి తిట్టావు. అమ్మా లక్ష్మి, నా మాటేనమ్మా. వద్దు, మళ్ళా నా దగ్గరికి రావద్దు. ఒక్కసారి కాదు, 2 సార్లు నా బతుకుతో ఆడుకున్నావు. సారాకి డబ్బులు లేక సంతలో నన్ను గొడ్డు నమ్మినట్టు అమ్మబోయి ఆనాడు నన్ను ఈదులు పాలు చేశావు. ఇప్పుడు ఆకలవుతుందమ్మా, బుక్కడు బువ్వ పెట్టమ్మా అని ఇంట్లోకి వచ్చి నేను ఒళ్ళమ్ముకుని బతికేదానని చెప్పి నన్ను బజారు పాలు చేశావు. నీ కడుపులో ఆకలుందనుకున్నానే గాని ఎంత ఇసు ఉందనుకోలేదయ్యా, ఉందనుకోలేదు. అరే, అడుక్కునే వాళ్ళకి ఇంత అన్నం పెడితే ఆడు దండం పెట్టిపోతాడు. అట్లాంటిది నీకు కంచంలో బువ్వ పెడితే నా నోట్లో మట్టి కొట్టిపోతావా? నువ్వు అసలు అయ్యవేనా? నీలాంటి రాక్షసులు అయ్యలే అయితే, కన్న కూతుళ్ళని రాసి రంపాన పెట్టినోళ్ళు అయ్యలే అయితే వద్దయ్యా. నీలాంటి అయ్యలు నాకే కాదు, ఈ భూ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి నీలాంటి అయ్యలు ఉండకూడదయ్యా, ఉండకూడదు. పులి నోట్లోంచి జారిపోయిన కుందేటి పిల్లల నిన్ను తప్పించుకొని గుట్టుగా మట్టుగా నా బతుకు నేను బతుకుతా ఉంటే మళ్ళా ఇక్కడ కూడా దాపరించావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నేను చేసిన ఘాతకానికి నువ్వు అడిగిపోయినావో ఏం చేస్తున్నావో తెలియక కొట్టుకులాడానమ్మా. కానీ నువ్వు ఈయనే ఉండవని ఈ పాపిస్టోన్ని ఒక్కసారన్నా నోరారా అయ్యా అని పిలిస్తే వినాలని కాలిపోయిందనుకున్న ఈ పేగు మళ్ళీ కదిలాడిందమ్మా, మళ్ళీ కదిలాడిందమ్మా. లేదు, నీ కూతురు లక్ష్మి ఆనాడే చచ్చిపోయింది. ఇవాళ నీ ముందు కనిపించేది అమ్మలేని లక్ష్మి, అయ్యలేని లక్ష్మి, దిక్కులేని లక్ష్మి. కట్టుకోబోయేవాడి చేత కొలట అనేసి కొట్టించుకున్న లక్ష్మి. అట్టా ఆనందమ్మా. వెళ్ళిపో. అమ్మా లక్ష్మి, సచ్చిన పాముని ఇంకా చంపుతావెందుకమ్మా? సచ్చిందైనా బతికిందైనా పావెప్పుడు పావే, దాని కూరల్లో ఉండేది ఇసమే. పో, నా నుంచి, నా బతుకు నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళా నువ్వు నా కంట పడ్డావంటే నేను సావనన్నా సత్తాను, లేదా నిన్ను సప్పనన్నా సంపుతాను. వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు పువ్వు పెడితే నీ నోట్లని మట్టి కొట్టా. అయ్యలోని వాళ్ళంతా నా మాదిరే ఉండాలా? ఊళ్ళో గాని దేశంలో గాని భూప్రపంచకంలో గాని అంత నా మాదిరే ఉండాలా? అంత నా మాదిరే ఉండాలా? అంత నా మాదిరే ఉండాలా? ఒరే నాయన్లారా, తల్లులారా, నన్ను నెత్తినెట్టుకొని ఊరేగించండి. మీ అందరికీ తెలుసునో లేదో అంత జాగ్రత్తగా వినండి. మా నోట్లో ఎవరైనా పువ్వు పెడితే వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలా? అయ్యలంటే కన్న కూతుళ్ళని మోసం చేసేవాళ్ళని అర్థం. వినండి, వినండి.
కిష్టిగా ఏందిరా నువ్వు చేసిన పని? కడుపుకు అన్నం తినే మడుసులు చేసే పనేనా ఇది? చెప్పరా, చెప్పు. కూతురు బతుకు మంచిది కాదని పరాయోళ్లకు చెప్పడానికి కన్న తండ్రే సచ్చికమా? ఇదెక్కడి సోద్దెన్రా? ఏనాడన్నా కనీ విని ఎరుగవే? అస్మంటి పని నువ్వు చేసినావు. తో చెప్పు, ఎందుకు చేసినావు ఈ పని? సారా కోసమా? ప్యాకాట కోసమా? లేకపోతే ఆడోళ్లతో జల్సాలు చేసుకోవడం కోసమా? చెప్పు. అయ్యకి బిడ్డకి రంకు అంటగట్టేంత పాపం నువ్వెందుకు చేసినావురా? ఇన్నాళ్ళు ఆడపిల్లల్ని బలవంతాన రిచ్చా ఎక్కించుకుని లాడ్జీలకి తిప్పింది సాల్లా? ఇన్నాళ్ళు వాళ్ళ ఇంటిల్ని పాది ఉసురు పోసుకున్నది సాల్లా? ఇంకా ఇంకా ఏం బాగుకుందామని పని చేసినావురా అయ్యతమా? చెప్పు. ఇంకా ఈ జలమలో నువ్వు లక్ష్మి ముఖాన్ని చూడగలవా? అయినా ఒరే కిష్టిగా, అది పసిపిల్లగా ఈ పేటకొచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నావే. ఏనాడన్నా అది మొగోళ్ళకేసి కన్నెత్తి చూసిందా? లేదు. మొగోళ్ళతో మాట్లాడిందా? లేదు. అత్తమానం రిచ్చా ఎక్కువ అని దాన్ని సతాయించినోడి నేను నీ రిచ్చా ఎక్కన్నా యదవా? చీ అవతలకి పో అని సీతరించుకుందే గాని ఆ పిల్ల ఒక్కనాడన్నా నీ మీద ఎదురు తిరిగిందా? లేదు. మరట్లాంటి దాని బతుకు పంటలు పాలు చేసినావెందుకురా? చెప్పు, చెప్పు. చెప్పకపోతే నీ పీక పిసికి సంపుతా. పదరా. అమ్మా, తల్లి లక్ష్మి, తప్పైపోయిందమ్మా. ఇట్లాంటి పాపిట్టి పని ఇంకెన్నడూ చేయనమ్మా అని లక్ష్మి కాళ్ళ మీద పడు. పద పా. నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలియాల్సింది నాకు తెలిసింది. చివరిసారిగా చెబుతున్నాను, మళ్ళీ నా కంటికి కనిపించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే మళ్ళీ మోసపోవడం నాకు ఇష్టం లేదు. బాబు, కావాలంటే నాతో ఒక్క పాలి రండి. నిజమేదో అబద్ధమేదో ఎప్పుడే రుజువు చేయిస్తాను. వెళ్ళు. కిష్టిగడితో నా ముందు ఒక్కసారి మాట్లాడండి బాబు. ముందుకడిచి వెళ్ళు. ఈ లక్ష్మి కోసం ఒక్కసారంటే ఒక్కసారి. Get lost! జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఆ బతుకు బతికే కన్నా పోయి ఏ గంగలను దూకి చావు. నిన్ను నమ్మని లోకాన్ని, నీ మాటలు నమ్మని మనుషుల్ని ఎంతగా నమ్ముకున్నావే లక్ష్మి. మనిషి నమ్మకనుకున్న బలం ఇంతేనా? కళ్ళకు కనిపించేదే నిజమా? చెవులకి వినిపించేదే నిజమా? ఏది ఎందుకిట్టా జరిగింది, ఎందుకిట్టా అయ్యిందని అసలు ఆలోచన చెయ్యరా మనుషులు? ఈ మనిషి ఎట్టాంటిది, ఈ మనిషి చెప్పే మాటలు ఎట్టాంటివి? ఇది నిజమా అబద్ధమా అని చూడరా? అంతంతలావు నమ్మకాలు ఒకే ఒక్క మాటలో తునకలైపోవలసిందేనా? నిన్ను నమ్మని లోకాన్ని ఎంతగా నమ్ముకున్నావే లక్ష్మి. లక్ష్మి, పచ్చ నోట్లకి కళ్ళు చెదిరి పచ్చి అబద్ధాలు చెప్పినానే. నీ పచ్చటి బతుకుల్లో నిప్పులు పోసినానే.
నా యస్మంటోడికి ఇక పుట్టగతులుండవే. ఏంది అట్ట ముఖం తిప్పుకుంటావు? కాండ్రిచ్చి నా ముఖాన తుపుక్కు నుమ్మేవే. పళ్ళు పదారు రాలేటట్టుగా చెప్పుచ్చు కొట్టవే. ఆడపిల్లల బతుకుల్ని అన్నాలం చేసే హక్కు నీకెక్కడిదిరా కిస్తిగా అని సొక్కా పట్టుకుని నిలదీయవే. నిన్ను చిన్న మాట అంటేనే తల వాసేటట్టు తిడతావు కదే. ఇప్పుడు నువ్వు కోరుకున్నోడ్నే నీకు దూరం చేసిన తిట్టవేద్దే. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తానే, నేరుగా మదన బాబు దగ్గరికే పోతా. అయ్యా, నేను ఎదవని, నే చేసిన ఎదవ పని ఇది అని మొత్తం చెప్తా. ఏంది అట్ట చూస్తావు? ఈ తాగుబోతు ఎదవేంది, ఇట్ట మాట్లాడటం ఏంది అనా? ఈ దగుల్బాజీ ఎదవ కూడా ఓ గుండెకాయ ఉంది. ఆ గుండెకాయకి రవంత తడి ఉంది. ప్రేమలు సావాసాలు అంటే ఏందో దానికి తెలిసే. లక్ష్మి, నువ్వు నమ్ముకున్న సావులోరి మీదొట్టేసి చెప్తున్నా. తెలిసో తెలియకో నా వల్ల నీకు కీడు జరిగింది. అది కీడు అని తెలిసి కూడా సూతా నేను ఊరుకుంటానా? నేను మదన బాబు కాడికి పోతున్నా. ఇంటి కాడుంటే ఇంట్లో, కాలేజీ కాడుంటే కాలేజీలో, యాడుంటే ఆడ ఆయనకి జరిగింది జరిగినట్టంతా పూసగుచ్చినట్టు చెప్తానే. మళ్ళీ అప్పుడే నా ముఖం నీకు చూపిస్తాను. ఏందే లచ్చి అట్టాగున్నావు? ఒంట్లో బాగాలేదా ఏంటి? నా సంగతి సరే గాని నీ కిట్టిగాడు కనిపించాడా? నీకు తెలదా ఆయన పోలీసులు పట్టుకుపోయారుగా? కిష్టిగాడిని పోలీసులు పట్టుకుపోయారా? ఎందుకు? ఎందుకేంటి, వాడు కనపడ్డప్పుడల్లా పోలీసులు పట్టుకెళ్తుంటారుగా. అది కాదు, ఎప్పుడెందుకు పట్టుకుపోయారా అని. పట్టుకోక వదిలిపెడతారా ఏంది? ఈ ఎదవంట ఎవరో ఆడపిల్లని లాడ్జింగ్కి తీసుకుపోయినాడంట. ఆ పిల్లేమో లాడ్జింగ్ రూమ్లోనే ఉరేసుకొని చచ్చిందంట. ఆ లాడ్జింగ్ వాళ్ళేమో మాకేం తెలియదని చేతులు దులిపేసుకున్నారంట. ఆ కేసేమో ఈడి మీదకి వచ్చింది. ఇదంతా ఎప్పుడు? 2-3 గంటలు అవుతుందిలే. అట్టాగా.